అధినేత కేసీఆర్ రేపు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం బాధిత రైతులతో సమావేశం అవుతారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, పొలాలని పరిశీలించి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని స్వయంగా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అంటే ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించి ఎండిన పంట పొలాలను అయితే పరిశీలించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి గుతగండ్ల జగదీశ్వర్ రెడ్డి ఎవరైతున్నారో తన నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు నేతలతో ఏర్పాట్లలో ఇప్పటికే నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు సాగునీటి ప్రణాళిక సరిగా లేకపోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల పంట పొలాలు ఎండిపోయినట్లయితే ఒక అంచనాకైతే వచ్చారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గత వారం రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్థానిక మాజీ ఎమ్మెల్యేలతో పాటు స్థానిక నేతల్ని వెంటేసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో తిరిగి పంట నష్టం గురించి ఒక అంచనా అయితే వేశారని చెప్పుకోవచ్చు. రైతుల కష్టాలను చూసి తను చెలించిపోయి సీఎం కేసీఆర్ కి ఈ విషయాన్ని అయితే తను చెప్పినట్టయితే తను చెప్పారు. ఈ సందర్భంగా రైతులకు బాగుపడాలంటే ఎలాంటి పనులు చేయాలి, రైతులు ఎంత నష్టపోయారని చెప్పేసి సీఎం కేసీఆర్ తన సొంతంగా వచ్చి జిల్లాలో పర్యటిస్తానని చెప్పేసి అయితే చెప్పిన సందర్భాలు అయితే కనపడుతున్నాయి. అయితే బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరు ఏదైతుందో ఈ తీరుని ఎండగట్టేందుకు రేపు సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించి ఎంత మేరకు పంట నష్టమైందని చెప్పేసి తనే స్వయంగా చూస్తానని చెప్పేసి జిల్లా నేతలకు చెప్పిన సందర్భం అయితే కనపడుతుంది. అయితే రైతులను వెంటనే ఇబ్బందుల్ని స్వయంగా తనే పరిశీలించి ధైర్యం చెప్పి దీంతో తను జిల్లా పర్యటన వస్తున్నట్లు కేసీఆర్ చెప్పారని అయితే జగదీశ్వర్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం అయితే మనం చూసాము. అందులో భాగంగానే రేపు అంటే 31 రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలతో పాటు జనగామ జిల్లాలో కూడా తను పర్యటించాను. కేసీఆర్ షెడ్యూల్ చూసుకున్నట్టయితే ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి ముందుగా జనగామ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడి నుండి తుంగతుర్తి నియోజకవర్గంలోని అరవపల్లి మండలం ఏదైతుందో అరవపల్లి మండలంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి అనంతరం సూర్యాపేట స్థానిక ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ కి చేరుకొని అక్కడ మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అక్కడ మీడియా విలేకరుల సమావేశంలో మీడియాతో అక్కడ కేసీఆర్ అయితే మాట్లాడడంలో అక్కడ నుండి మధ్యాహ్నం భోజనం అక్కడే చేసుకుని అక్కడ నుంచి నల్గొండ జిల్లాలోని సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ఉన్న నాగార్జున సాగర్ మరియు హాలియా నియోజకవర్గంలో తనైతే పర్యటించారు. అక్కడ నుండి ఎండిన పంట పొలాలను పరిశీలించి అనంతరం అక్కడ రైతులతో భేటీ అవుతారు. హాలియా నుండి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి అక్కడ రైతులతో ముచ్చటించి ఎంత మేరకు పంటలు నష్టపోయాయి, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి రైతులతో అయితే తను మాట్లాడుతున్నారు. అనంతరం ఆలియా నుండి నాగార్జున సాగర్ నుండి అనంతరం హైదరాబాద్ అయితే బయలుదేరనున్నాడు. ఈ మేరకు తను నల్గొండ జిల్లాలో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2 పార్లమెంట్ స్థానాలకు కూడా తను ఇక్కడ నుండే శంకారావం పూరిస్తున్నట్టయితే మనకు ఎలక్షన్ శంకారావం పూరిస్తున్నారైతే మొత్తానికైతే తెలుస్తుంది. ప్రభుత్వ వైఖరిని నిర్వహిస్తూ ఈ మేరకు నల్గొండ జిల్లాలో తను పర్యటించుతున్నారు. రైట్ శంకర్, థ్యాంక్ యూ.